ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ దినము ఏదో ఒక బాధింపు వలన నిలబడి ఉన్నారా? వ్యాధి వలన శరీరము బాధింపబడి ఉన్నదా? హృదయము గాయపడుట వలన హృదయము గాయపరచబడి ఉన్నది. మీ ఆత్మలో ఒక కలత, భయము ఏర్పడినది, ఒక బాధింపు. ఈ దినం మీకు స్వస్థత కావాలి. మీ శరీరమునకు స్వస్థత అవసరము. మీ ఆత్మలో గాయము మాని ఒక స్వస్థత కావాలి. మీ ఆత్మలో కనబడే గందరగోళము, భయము, వేదన తీరి ఒక స్వస్థత కావాలి. ఈ స్వస్థతను దేవుడి దినం మీకు ఇచ్చుచున్నారు. దానికేం వాక్కునిచ్చారో తెలుసా? నిర్గమకాండము 15:26లో దేవుడు చెబుతున్నారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అదేమనగా నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను అని దేవుడు చెప్పుచున్నారు. ఐఎమ్ ద లార్డ్ దట్ హీలెడ్ థీ. నేను నిన్ను స్వస్థపరచు దేవుడను. మీకు స్వస్థత అవసరము. శరీరంలో ఏదో ఒక రోగము, ఏదో ఒక బాధింపు, డాక్టర్ చెప్పిన మాట మనసును బాధించింది. ఇక అంతేనా అని వేదన చెందారు. యేసు మీ వ్యాధిని తీర్చి స్వస్థతనిచ్చువారు. దాని కొరకే సిలువలో గాయపడినారు కదా. ఆయన గాయముల చేత స్వస్థత నొందితిమి అని వాక్యం చెబుతున్నది. ఆయన చేతిని చాపి తాకినప్పుడు ఆయన పొందిన గాయములు మనలను తాకును. ఆ గాయములు మనకు స్వస్థతనిచ్చే శక్తి గలవి. ఎందుకంటే మన కొరకు ఆయన గాయపడి గాయములను స్వీకరించారు. మత్తయి 8:17 యేసు మన బలహీనతలను వహించి మన రోగములను సిలువలో భరించెను. మీ శరీరంలో ఉన్న రోగములను ఆయన సిలువలో మోసెను. మన పాపము ఎలా క్షమించబడుచున్నది? యేసు మన పాపములు సిలువలో మోసినందున దాన్ని విశ్వసించి ప్రార్థించినప్పుడు మనకి పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా హృదయం కడగబడుచున్నది. అదేవిధముగా నా రోగములను సిలువలో మోసినారు అని విశ్వసించి, యేసయ్యా నా రోగమును సిలువలో మోసినారు, ఈ వేదన, నొప్పి, కష్టము, క్యాన్సరు లేక ఆర్థరైటిస్, హృదయ బాధింపు, గర్భసంచి సమస్య, నా డైజెస్ట్ సమస్య, స్కిన్ డిసీజ్ అన్ని రోగములను సిలువలో మోసితిరి. మీరు గాయములు పొందినది నన్ను స్వస్థపరచుటకు, కనుక నేనే నిన్ను స్వస్థపరచు యెహోవా అని చెప్పారు. నన్ను స్వస్థపరచండి అని విశ్వసించి ప్రార్థించారంటే ఇప్పుడే ఈ సమయమున మీరు స్వస్థత పొందుకొనెదరు. శరీరంలో సంపూర్ణ స్వస్థత, హృదయంలో కనబడే గాయములు మాని ఒక అద్భుతమైన స్వస్థత, ఆదరణ. మీ ఆత్మలో కనబడే కలవరము, భయము పోయి ఒక గొప్ప ధైర్యము. ఇప్పుడు మీ స్వస్థత కొరకై ప్రార్థించబోతున్నాను. ఏ వ్యాధో చెప్పండి? తలనొప్పి పెడుతోందా? కంటి సమస్య, హార్ట్లో సమస్య, లంగ్స్ లో ప్రాబ్లమా? మీకు ఏ సమస్య? ఆ స్థలంలో చేపెట్టండి. ఒకే ఒక నిమిషం విశ్వాసంతో ప్రార్థించండి. ఈ దినం అద్భుతం జరగబోతోంది. ఆయన స్వస్థపరిచే శక్తి మీ మధ్య ప్రత్యక్షమైనది. నేను దాన్ని నా ఆత్మలో గ్రహిస్తున్నాను. దేవుని గాయపడిన కరము నన్ను తాకబోతోంది. ఈ దినం మీ వ్యాధి స్వస్థపరచబడును. వ్యాధి ఉన్న స్థలంలో చేపెట్టండి లేక హృదయంలో చేపెట్టండి. యేసయ్యా మీ గాయపడిన చేతితో తాకుము. మీరు నన్ను స్వస్థపరిచే యెహోవానని వాక్కునిచ్చారు. ఇప్పుడు నన్ను స్వస్థపరచుము. సిలువలో నా వ్యాధిని మోసితిరి, నేను విశ్వసించుచున్నాను చెప్పి ప్రార్థించండి. ఇప్పుడొక అద్భుతం జరుగుతుంది. చేపెట్టెదరా? హృదయం మీద చేపెట్టండి. ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. యేసయ్యా మీరు నా రోగమును సిలువలో మోసితిరి. మీరు నన్ను స్వస్థపరిచే యెహోవానని వాక్కునిచ్చితిరి. మీ గాయపడిన చేతితో నన్ను తాకి స్వస్థపరుస్తున్నారు. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే నాకు స్వస్థత కలుగును గాక. తండ్రి, ఎవరెవరు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నారో మీ సేవకుడైన నేను వారి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు సిలువలో వీరి రోగములు మోసినది జ్ఞాపకము చేసుకొనుడి. మీ గాయపడిన కరమును ఈ కుమార్తె మీద పెట్టండి, ఈ కుమారుని మీద పెట్టండి, ఈ తల్లి మీద, ఈ తండ్రి మీద మీ చేయి పెట్టండి. ఈ బిడ్డ మీద మీ గాయపడిన చేతి నుంచండి. యేసు నామములో ఆ వ్యాధులు మరుగైపోవునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. సకల రోగములు పోయి అద్భుత స్వస్థత యేసు నామములో కలుగునుగాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.